Hello viewers, welcome to English for my world. English for my world program లోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి మన ముందు ప్రోగ్రామ్స్లో మనం ఇంతవరకు చాలా కొత్త టార్గెట్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకుంటూ వచ్చాం. ముఖ్యంగా టెలిఫోనింగ్ ఆస్పెక్ట్స్లో కానీ టెలిఫోనింగ్ ఏరియాస్లో లేదా ఒకరిని గ్రీట్ చేయడము రెస్పాండింగ్ టు గ్రీటింగ్స్లో, అలాగే లిజనింగ్ అనేది అది ఎలాంటి స్కిల్, అందులో టైప్స్ ఏమిటి, ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము మన ప్రీవియస్ ప్రోగ్రామ్స్లో నేర్చుకుంటూ వచ్చాం. ఇంగ్లీష్ యొక్క ప్రయారిటీని, ఇంపార్టెన్స్ని మనం లాంగ్వేజ్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా నేర్చుకోవాలనే విషయాన్ని మనం ఈ ప్రోగ్రామ్స్ అన్నిట్లో కూడా నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఈ సెషన్లో, ఈ ప్రోగ్రాంలో కామన్ ఏక్స్ అండ్ పెయిన్స్, ఇప్పుడు జనరల్గా మనము సఫర్ అయ్యేటటువంటి కొన్ని మేబీ నొప్పులు అనొచ్చు లేదా బాధలు అనొచ్చు, వాటిని హౌ టు ఎక్స్ప్రెస్ దోస్ ఏక్స్ అండ్ పెయిన్స్ ఇన్ ఇంగ్లీష్. జనరల్గా లీవ్ లెటర్ రాసేటప్పుడు we usually say I am suffering from fever, I have been suffering from fever. కొంతమంది కామన్ గా చేసే మిస్టేక్ ఇక్కడ ఏమిటంటే చిన్న గ్రామటికల్ ఏరియాలో సెంటెన్స్ కన్స్ట్రక్షన్ లో సఫరింగ్ విత్ ఫీవర్ అని చెప్పని అంటూ ఉంటారు. ఈ సఫర్ అనే వర్బ్ ఎప్పుడు కూడా విత్ అనే ప్రపోజిషన్ తో ఫాలో అవ్వదు. సఫర్ అనే వర్బ్ ఎప్పుడు ఫ్రమ్ అనే ప్రపోజిషన్ తో మాత్రమే ఫాలో అవుతుంది. సో రిమెంబర్ దిస్ వెరీ వెరీ carefully, and whenever you write a leave letter, never ever say I have been suffering with fever. Always mention that I have been suffering from fever, I have been suffering from headache, from stomachache. So ee common aches, pains ivi cheppadaniki what are the expressions that we use in English language. Meer doctor దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, for instance, for example, if the doctor speaks English లేదా ఆ డాక్టర్కి తెలుగు రాదు అనుకుందాం, అలాంటప్పుడు మీరు తప్పకుండా ఇంగ్లీష్లోనే మీ పెయిన్ లేదా మీ యొక్క ఏక్, మీ సఫరింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అక్కడ ఉంటుంది. అలాంటప్పుడు మరి ఈ ఎక్స్ప్రెషన్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాదు, ఇఫ్ ద డాక్టర్ సీస్, ఇఫ్ ద డాక్టర్ అబ్జర్వ్స్ దట్ యు ఆర్ స్పీకింగ్ సమ్ గుడ్ ఇంగ్లీష్, జనరల్గా ఈ డాక్టర్స్ కూడా ఉన్నటువంటి ఇంప్రెషన్ ఏమిటంటే దిస్ పర్సన్ ప్రాబబ్లీ కమ్స్ ఫ్రమ్ educated background, literate background, because he is able to express his suffering very well. And ippudu inkoncham advanced technology lo we go through Google videos, we watch several Google we Google the information, ante enduku ochindi, dani side effects, drug aithe side effects ela untayi, what is the right drug, how to take care of myself in this situation అనేటువంటి వాటిని గూగుల్ చేయడం కూడా that has become a common thing these days, nowadays, right? Okay, మరి ఒక్కొక్కటిగా మనం ఆ ఎక్స్ప్రెషన్స్ ని చూస్తూ ఈ ప్రోగ్రామ్ లో నేర్చుకుందాం. మొట్టమొదటిగా the very first expression in this session is wash out, WASHOUT, washed out, wash out. ఈ ఎక్స్ప్రెషన్ ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. ఈ ఎక్స్ప్రెషన్ మీనింగ్ ఏమిటంటే you look so pale, so dull, you don't look very active, you don't look very you don't look as usual, మీరు మామూలుగా ఉన్నట్టుగా ఈరోజు లేరు, కొంచెం ఏదో చాలా డల్గా ఉన్నట్టుంది, చాలా నీరసంగా ఉన్నట్టుంది అని చెప్పేటప్పుడు you use the word you look washed out, you look washed out అనే ఎక్స్ప్రెషన్ని. Washed, you look washed out. That means you look so pale, so dull. Okay, right. Now let us look at the other expression, sore throat. Ee sore throat anedi general ga manam we say I am suffering from sore throat, I have a bad throat, I am suffering from sore throat, I have a bad throat. So that's where you need some antibiotics to overcome that sore throat, to recover
from sore throat. You need some antibiotics. And you also say, I think I have a bit of a temperature. Along with sore throat, I think I have a bit of a temperature. I think I'm going down with cold. I'm going down with cold. I'm sick. I'm ill. I'm down with fever. I'm down with fever. I'm down with cold. So, ఇవి జ్వరం వచ్చినప్పుడు మనం చెప్పే ఎక్స్ప్రెషన్, I think I have a bit of a temperature. I'm sick. I'm ill. సో సిక్నెస్, ఇల్నెస్ రెండు కూడా ఇక్కడ యూజ్ చేయగలిగినటువంటి విషయాలు. రెండు కూడా ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, ఐఎమ్ అన్వెల్, ఐఎమ్ సిక్ అని చెప్పడానికి యూజ్ చేసేటువంటి వర్డ్స్ లేదా ఎక్స్ప్రెషన్స్. ఓకే, మనం ఇంకా ముందు ఎక్స్ప్రెషన్స్ చూద్దాం, నేర్చుకుందాం. నెక్స్ట్ ఏంటంటే a little faint, dizziness, a little faint. Okay, imagine in the morning you took a very powerful tablet. It is some 500 mg tablet. You did not take breakfast and it is 9 o'clock, 10 o'clock. You are still working in the morning. So you feel a little faint. You feel a little faint. I feel a little faint. And I feel like I have this head spinning feeling, head reeling feeling, experience, head spinning experience, head reeling experience. కళ్ళు తిరిగినట్టుగా ఉంది అని చెప్పేటప్పుడు I think I have a little faint. I may collapse. So I better take some rest. I want to sit down and relax for some time. I want to take some rest అని చెప్తాం. So whenever you are not energized, whenever you feel that lack of energy, అప్పుడు you say I feel a little faint అని చెప్పి చెప్తాం. రైట్, నెక్స్ట్ వన్ చూడండి, nagging pain. ఈ nagging pain అనే ఎక్స్ప్రెషన్ మీనింగ్ ఏమిటంటే I have this persistent pain. అంటే the pain is not stopping, it is nagging, it's continuing. I have a nagging pain in my shoulder. I have a nagging pain in my neck. I have a nagging pain in my toothache. Ear pain. I have a nagging pain in my ear. It's not stopping, it's continuous, it's persistent. అంటే అది ఆగడం లేదు, కంటిన్యూగా ఆ పెయిన్ ఉంది అని చెప్పడానికి we use the expression nagging. అంతేకాదు, ఈవెన్ ఆర్గ్యుమెంట్స్లో కూడా we usually say, why are you nagging unnecessarily? That means, why are you unnecessarily dragging it further? ఇప్పుడు ఏదైనా when there is an argument, we try to stop that argument. We try to put an end to that argument. We should not nag it. We should not drag it further. It may lead to unnecessary talk. It may lead to unwanted talk. దానికంతా మళ్ళీ అది ఎక్కడెక్కడికో దారి తీసే అవకాశం ఉంది కాబట్టి we put an end to that. Nagging, dragging అంటే something that is persistent, something that is not stopping, something that is continuous. సో ఇది పెయిన్స్లో, ఏక్స్లో ఈ ఎక్స్ప్రెషన్ని మనం యూస్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ వన్, nasty cough, nasty cold. Horrible cough, horrible cold. Imagine you are coughing continuously and the cough is not stopping. It can be dry cough, it can be wet cough. Coughలో మళ్ళీ మీకు రెండు రకాలు కదా. You suffer from dry cough, you also suffer from wet cough. That's where you take some things like lozenges. You take some you take some drugs, something like strepsils. Okay, right. So I have a nasty cold. I have a nasty cough. Horrible cold, horrible cough. Americans అయితే ఏ అనే ఇండిఫరెంట్ ఆర్టికల్ని వీటి ముందు యూజ్ చేస్తారు. బ్రిటిషర్స్ జనరల్గా I have a nasty cold, I have nasty cold, I have horrible cold, horrible cough అని చెప్పని బ్రిటిషర్స్ అంటారు. రైట్, ఓకే. నెక్స్ట్, sprained his ankle. What is spraining ankle? What is spraining arm? ఈ sprain అనేది, for example, when you are playing cricket, you are playing football, you may sprain your ankle, you may sprain your wrist. Bowlers, they may sprain their wrist. Fielders, they may sprain their ankles because they jump, they dive
to catch the ball, to throw the ball. So fielding lo, they may sprain their ankle, they may sprain their arms or wrist, they may sprain their wrist. ఈ స్ప్రెయిన్ అంతా ఏమిటంటే ట్విస్టింగ్ ఆఫ్ దిస్ జాయింట్స్, ట్విస్టింగ్ ఆఫ్ మేబీ wrist or twist of the ankle, దాన్ని స్ప్రెయిన్ అంటాం. That's what we call that situation as, we call that pain as sprain. So మనం వాటి కోసం కొన్ని physiotherapists, they use some sprays for immediate relief, quick relief from that sprain, from that pain, from that ache. Okay, right. Let us see the next one. Cramps. CRAMPS, cramps. ఇది కూడా స్పోర్ట్స్ పర్సన్స్ జనరల్గా ఎక్కువగా దే కమ్ అక్రాస్ దిస్ పెయిన్ ఆర్ దిస్ ఏక్. ఎందుకంటే వాట్ ఈస్ క్రాంప్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? It is an involuntary contraction of muscles because of excessive fatigue, excessive strain. ఎక్కువసేపు, for example, when you play a game, when you stand for hours on the ground, you are playing continuously without rest, muscle involuntarily contracts, and that situation is called as cramps. ఈ కండరాలు పట్టేయటము దాన్ని క్రాంప్స్ అని చెప్పి అంటారు. So that's where the person needs immediate attention of the physiotherapist. That's the reason physiotherapist runs into the ground and takes the person maybe on a stretcher or something. Okay, stretcher మీదనో దేంట్లోనో తీసుకెళ్ళిపోతారు to give him some rest, to give him some relief, relaxation, some spray, some medicine so that he can recover. Right? Okay. So sprain అనేదేమో twisting of ankle లేదా twisting of wrist joints, ankle joint, wrist joint. ఈ cramps అనేవి involuntary contraction of muscles because of excessive fatigue, excessive strain. వాటినే మస్కులర్ స్పాజమ్ అని కూడా అంటారు. ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ మెడిసిన్ లో వాళ్ళు జనరల్ గా స్పాజమ్, మస్కులర్ స్పాజమ్ లేదా మస్కులర్ ది క్రాంప్స్, ఇవన్నీ కూడా మజిల్స్ కి సంబంధించినటువంటి ఇన్వాలంటరీ కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్స్. రైట్, ఓకే. Let us go and see the next one. Let us go and learn the next expression in today's session. And the next one is excruciating pain. Pain that is excruciating. When the pain is excessive, when the pain is intolerable, when the pain is unbearable, then you call that pain as excruciating pain. I'm going through the excruciating pain in my shoulder. So excruciating is always excessive, unbearable, intolerable. It can be excruciating pain in my leg, in my ankle, in my wrist. Excruciating. I'm not able to lift my head, I'm not able to lift my leg. It is very excruciating, unbearable, intolerable, excessive pain. Okay, so remember and use them in your day-to-day life whenever you express your aches and pains, especially in your messages, letters. Miru imagine, for example, you want to take permission, you want to take leave, you have to explain these things properly. If not in depth and at length, at least దానికి కరెక్ట్గా యూజ్ చేసే ఎక్స్ప్రెషన్ ఏమిటి, అప్రోప్రియేట్, రిలవెంట్, యాప్ట్, సూటబుల్ ఎక్స్ప్రెషన్ అనేది వాట్ ఈస్ దట్ అనేది, దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు లెర్న్ ఇన్ టుడే సెషన్. ఓకే, రైట్. ఇంటర్మిటెంట్ లేదా పర్సిస్టెంట్. ఈ ఇంటర్మిటెంట్కి పర్సిస్టెంట్కి డిఫరెన్స్ ఏమిటంటే, intermittent is something that is not continuous, that is not nagging. Nagging ki opposite intermittent, లేదా persistent ki opposite intermittent. అంటే the pain is off and on. I can't say the pain is continuous, I can't say the pain is persistent or nagging, but the pain is on and off. At times it is on, at times it is off. Intermittent అనేది rains కూడా మనం యూజ్ చేస్తాం. Intermittent rains, that means not copious rains, not bountiful rain, but intermittent rain ఏమిటంటే చదురు మదురుగా కురిసే జల్లుల్ని intermittent rains అని చెప్పని అంటాం. కరెక్ట్ తెలుగులో దాని ఏమంటాం, చదురు మదురుగా కురిసే జల్లులు. That means at times it rains, at times it stops. It is not persisting. It's not incessant. It's not torrential. Torrential ఏమో ఆగకుండా కురిసే వానలు. Incessant rains, torrential rains. అదే ఇంటర్మిటెంట్ రెయిన్స్ అంటే దీస్ రెయిన్స్ ఆర్ లైక్ అట్ టైమ్స్ దే రెయిన్, అట్ టైమ్స్ ఇట్ రెయిన్స్, అట్ టైమ్స్ ఇట్ స్టాప్స్. అది
ఇంటర్మిటెంట్ రెయిన్స్. ఇంటర్మిటెంట్ పెయిన్ లేదా ఏక్ కూడా మనం చెప్పొచ్చు. అంటే కొన్నిసార్లు నొప్పి వస్తుంది, కొన్నిసార్లు నొప్పి ఉండదు. ఇంటర్మిటెంట్ ఏక్, ఇంటర్మిటెంట్ పెయిన్. దానికి ఆపోజిట్ పర్సిస్టెంట్ పెయిన్, పర్సిస్టెంట్ ఏక్, నాగింగ్ మనం నేర్చుకున్నది. ఇక్కడ ఇంకొక ఫ్రేజ్ ఆర్ ఎక్స్ప్రెషన్, మనం ఇడియం లేదా ఫ్రేజ్ మనం ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు అంటే, రిమెంబర్ ఇడియం అంటే లిటరల్ మీనింగ్ కాదు మనం నేర్చుకునేది, వీ లెర్న్ ద ఫిగరేటివ్ మీనింగ్ ఆఫ్ దట్. అక్కడ ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఆ ఇడియం యొక్క అర్థము మనము ఫిగరేటివ్గా దాన్ని యూజ్ చేస్తాము. అది స్పోకెన్ కమ్యూనికేషన్లో అయినా సరే, రిటర్న్ కమ్యూనికేషన్లో అయినా సరే. ఎలాగా ఒకసారి చూద్దాం అది. మరి ఈ పెయిన్ ఇన్ ద నెక్ లేదా థార్న్ ఇన్ ద ఫ్లెష్ అనేటువంటి ఎక్స్ప్రెషన్ లేదా ఫ్రేజ్కి అర్థం ఏమిటంటే, సంథింగ్ దట్ ఈస్ ఇన్కన్వీనియంట్, సంథింగ్ దట్ ఈస్ ప్రాబ్లమాటిక్, సంథింగ్ దట్ ఈస్ అన్నాయింగ్, సంథింగ్ దట్ ఈస్ డిస్టర్బింగ్. అది పెయిన్ ఇన్ ద నెక్ ఆర్ థార్న్ ఇన్ ద ఫ్లెష్ అని మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నeighbors who live in our apartment, they live on the 3rd floor, I live on the 2nd floor, so their flat is above my flat. So the way they play music at the odd hours in the night is a pain in the neck for me. It's a thorn in the flesh for me. I'm not able to sleep peacefully because of that loud music that is played during the nights. వాళ్ళు గట్టిగా ప్లే చేసే ఆ మ్యూజిక్ ఏదైతే రాత్రిపూట ఆడ్ అవర్స్ ఇన్ ద నైట్, 12 o'clock, 1 o'clock. So that's a pain in the neck for me. That's a thorn in the flesh for me. And I'm not able to sleep peacefully. I'm not able to sleep comfortably. నేను సరిగా నిద్రపోలేకపోతున్నాను, ఎందుకంటే వాళ్ళు ప్లే చేస్తున్న మ్యూజిక్ అనేది ఆడ్ అవర్స్లో లేదా లేట్ అవర్స్లో అది చాలా, ఇట్ ఈస్ లైక్ ఎ పెయిన్ ఇన్ ద నెక్. అది నిజంగా ఒక మెడలో ఒక నొప్పి లాంటిది అది, లేదా థార్న్ ఇన్ ద ఫ్లెష్, ఒక మాంసంలో ఒక ముళ్ళు లాంటిది, శరీరంలో ముళ్ళు లాంటిది, దాన్ని థార్న్ ఇన్ ద ఫ్లెష్ అని చెప్పనంట. ఇట్స్ వెరీ అన్నాయింగ్, ఇట్స్ వెరీ డిస్టర్బింగ్, ఇట్ ఇస్ ప్రాబ్లమాటిక్, ఇట్ ఈస్ ఇరిటేటింగ్. అంతే కదా, when you are sleeping peacefully, when you are sleeping comfortably, when someone plays a very loud music, when someone plays loud music during the nights, odd hours, you feel very annoying, you feel very disturbed, and you feel very irritating, you feel irritated, right? So pain in the neck, thorn in the flesh, rendu kuda మరి ఈ ఫ్రేజ్ ని, ఎక్స్ప్రెషన్ ని ఎలా యూజ్ చేయాలనేది గుర్తు పెట్టుకొని వాటిని దాన్ని కరెక్ట్గా యూజ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. రైట్, లెట్ us go and see the next one, and that is a touch of flu. A touch of flu. I have a touch of flu. Flu అనేది కూడా it is like an infection. Like we have bird flu, we have swine flu. So that can be fever, that can be cold, cough, that can be headache, that can be body pains, body aches. I think I have a touch of flu. కొన్నిసార్లు we had this mania of bird flu or swine flu. People also died because of different kinds of flus that they suffered from. So ఈ ఫ్లూ జ్వరం వల్ల చాలా మంది చనిపోవడం కూడా మనం చూసాం. అండ్ at one point of time it was like a nightmare. చాలా భయపడిన పరిస్థితి. సో నైట్మేరిష్ ఎక్స్పీరియన్స్, ఇట్ వాజ్ ఎ నైట్మేర్. అంటే కూడా మనం దేని గురించి అయితే చాలా భయపడతామో దాన్ని నైట్మేర్ అని చెప్పనంట. నైట్మేర్. ఓకే, రైట్. స్ప్లిటింగ్ హెడేక్. Headache, I am suffering from splitting headache. My head, అంటే it is as if the head is splitting into two. తల పగిలిపోయినట్టుగా ఉంది అని చెప్పానంట. Severe headache, shooting pain. I have that shooting pain, piercing pain. ఓకే, అంటే ఏదో పొడిచినట్టుగా షూటింగ్ పెయిన్ అంటే అంత దట్ హారిబుల్ పెయిన్, దట్ హారిబుల్ పెయిన్, అన్బేరబుల్, ఎక్స్క్రూషియేటింగ్, ఇంటాలరబుల్ పెయిన్ అని చెప్పేటప్పుడు స్ప్లిటింగ్ హెడేక్ అని చెప్పి మనం యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇండిస్పోజ్డ్. ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్ ఇండిస్పోజ్డ్ ఈస్ స్లైట్ సిక్నెస్ ఆర్ ఇల్నెస్. I feel a bit indisposed today, so I don't think I can come to office today. I think I'm going to apply leave and relax at home. I feel indisposed. Indisposed అనే దానికి మీనింగ్ ఏమిటంటే స్లైట్ సిక్నెస్ లేదా ఇల్నెస్. ఇట్ కెన్ బి కాఫ్, ఇట్ కెన్ బి కోల్డ్, ఇట్ కెన్ బి ఫీవర్, ఇట్ కెన్ బి టైర్డ్నెస్. సో ఇలాంటివన్నీ అందులో ఇండిస్పోజ్డ్ అనేటువంటి ఒక వర్డ్లో అవి ఇంక్లూడ్ అవుతాయి. ఓకే, రైట్. సో వాట్ ఆర్ దోస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ హౌ ఆర్ దే యూజ్డ్ అనేది లెట్ us see them one by one.
మొట్టమొదటిగా వాష్డ్ అవుట్ అనేది ఒకటి చూసాం. సో వాష్డ్ అవుట్ అనేది మనకు వెన్ సమ్మన్ ఈస్ పేల్, వెన్ సమ్మన్ ఈస్ డల్, వెన్ సమ్మన్ ఈస్ నాట్ యాక్టివ్, దెన్ we use the expression washed out. Washed out. అలాగే సోర్ థ్రోట్ అనేది ఇట్స్ అ బ్యాడ్ థ్రోట్ లేదా ఇన్ఫెక్షియస్ థ్రోట్. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ బ్యాడ్ థ్రోట్, సోర్ థ్రోట్. When you are not able to speak properly, you say that I have a bad throat. That's when you cannot speak properly, and that's when listeners will have a problem in understanding you, following you. ఎప్పుడైతే గొంతు స్పష్టంగా ఉండదో అక్కడ మాట్లాడడానికి క్లారిటీ ఉండదు, వినేవాళ్ళకు కూడా ఆ మెసేజ్లో సరిగ్గా వాళ్ళు దే మే నాట్ అండర్స్టాండ్, దే మే నాట్ ఫాలో ద స్పీకర్ ప్రాపర్లీ, రైట్. అలాగే లిటిల్ ఫెయింట్ అనే వర్డ్ నేర్చుకున్నాం. ఈ ఫెయింటింగ్ అంటే కొలాప్సింగ్. ఫెయింటింగ్ అనేది వెన్ యూ ఫీల్ కంప్లీట్లీ, వెన్ యూ సఫర్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, వెన్ యూ హ్యావ్ లో లెవెల్స్ ఆఫ్ ఎనర్జీ, then you say I feel a little faint, or I feel like I have this head spinning experience, head reeling experience, right. Next one, nagging pain. Nagging pain already నేర్చుకున్నాం. ఇది persistent pain, continuous pain, a pain that is not stopping, nagging pain in the shoulder, nagging pain in the arm, ఇలాంటి వాటి. అలాగే nasty cough లేదా nasty cold అనేది. What is that nasty cough, nasty cold? That means horrible cough, horrible cold. Cough that is not stopping, cold that is not stopping, and you suffer from that for days together, and you take all sorts of drugs for it. That's called nasty cough or cold. I'm sure all of you must have gone through this nasty cough or nasty cold sometime, some point of time or the other. Right, okay. Next one, sprain his ankle. ఈ స్ప్రెయినింగ్ యాంకిల్ అంటే ఏం నేర్చుకున్నాం? ఇట్స్ లైక్ ఆర్మ్ ట్విస్టింగ్ లేదా యాంకిల్ గెటింగ్ ట్విస్టెడ్, ఆర్మ్ గెటింగ్ ట్విస్టెడ్. ఈ యొక్క రిస్ట్ జాయింట్స్ ట్విస్ట్ అయినా లేదా యాంకిల్ జాయింట్స్ వెన్ దే ఆర్ ట్విస్టెడ్, దెన్ యూ కాల్ ఇట్ యాజ్ ఎ sprain. So you use sprays for it, you use tablets for it to recover from sprain. Okay, next one, cramps. ante I've told you that generally sports persons లేదా games, people who play games, ఇలాంటి వాళ్ళు athletes వీళ్ళు మరి దే experience this cramps. So what do we mean by cramps? It's an involuntary contraction of muscle because of excessive fatigue or excessive tiredness. ఎక్కువసేపు ఎక్సెసివ్ స్ట్రెయిన్ లేదా ఎక్సెసివ్ మరి ఫ్యాటిగ్ మూలంగా పర్సన్ సఫర్స్ ఫ్రమ్ క్రాంప్స్ అన్నమాట. సో దానికి ఆ క్రాంప్స్కి పర్సన్ యూజువలీ ఫిజియో కమ్స్ ఇన్ టు పిక్చర్, అండ్ ఈవెన్ ఫర్ దట్ దే యూస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ప్రేస్, రైట్. స్పాజమ్ అంటే కూడా మస్కులర్ స్పాజమ్ ఈజ్ ఆల్సో క్రాంప్స్. వి సఫర్ ఫ్రమ్ దట్ కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ స్పాజమ్. అలాగే ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఇట్స్ పెయిన్ దట్ ఈస్ ఇంటాలరబుల్, అన్బేరబుల్, పెయిన్ దట్ ఈస్ వెరీ బ్యాడ్ పెయిన్. తర్వాత సంథింగ్ దట్ ఈస్ అన్బేరబుల్, రైట్. ఇంటర్మిటెంట్ ఆర్ పర్సిస్టెంట్. ఇంటర్మిటెంట్ పెయిన్ లేదా ఏక్ అనేది ఇట్ ఈస్ ఆన్ అండ్ ఆఫ్, ఇట్ ఈస్ నాట్ పర్సిస్టెంట్. దాని ఆపోజిట్ టు పర్సిస్టెంట్ పెయిన్ లేదా పర్సిస్టెంట్ ఏక్. ఇట్ కెన్ బి ఇన్ ద నెక్, ఇట్ కెన్ బి ఇన్ ద స్టమక్, ఇట్ కెన్ బి ఇన్ ద హెడ్లో కావచ్చు, లేదా జాయింట్స్లో, యాంకిల్, రిస్ట్, ఏదైనా సరే. సో వీ కాల్ ఇట్ యాజ్ పర్సిస్టెంట్ పెయిన్ ఆర్ నాగింగ్ పెయిన్, షూటింగ్ పెయిన్, పియర్సింగ్ పెయిన్ అని కూడా మనం చెప్పొచ్చు. పెయిన్ ఇన్ ద నెక్, థార్న్ ఇన్ ద ఫ్లెష్ అనే ఫ్రేజెస్ లేదా ఇడియమ్స్ ఎలా నేర్చుకున్నామంటే సంథింగ్ దట్ ఈస్ అన్నాయింగ్, సంథింగ్ దట్ ఈస్ ఇరిటేటింగ్, ప్రాబ్లమాటిక్. దానికి నేను ఐ హావ్ ఆల్సో గివన్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. లైక్ మ్యూజిక్ దట్ ఈస్ ప్లేడ్ డ్యూరింగ్ ఆడ్ అవర్స్ ఈజ్ అ పెయిన్ ఇన్ ద నెక్. Music that is played during odd hours is a thorn in the flesh. It's a thorn in the flesh, right. A touch of flu anedi, it can be fever associated with body pains or headache or any other symptoms. So a touch of flu anedi ala manam express cheyochu. Next one, splitting headache. I'm suffering from splitting headache. This headache is unbearable, intolerable,
Right. Indisposed is slight sickness or slight illness. It can be cough, cold, it can be fever. So that is, the experience, or that's where you use the phrase, you use the expression, I feel indisposed today. I'm not able to come to office today, go to office today. Alage, if you say that I am all right, I'm feeling well, I'm feeling better, so then you use the expression such as I'm better now, I'm feeling well, I'm all right now, right? I'm perfectly all right. So వీటిలో phrases లో కూడా hale and hearty, healthy personality కి మనం use this expression, he's hale and hearty. తర్వాత he's fit as a fiddle. At this age, at the age in his 70s, in his 80s, he is as fit as a fiddle. అంటే he's in his perfect health అని చెప్పడానికి as fit as a fiddle అనే phrase ని లేదా expression ని కూడా మనం యూస్ చేస్తాం. సో వ్యూవర్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ aches and pains. సో చాలా ఎక్స్ప్రెషన్స్ మనం నేర్చుకున్నాం. రిమెంబర్ టు use these expressions in your spoken and written communication. Keep practicing, keep using them in your day-to-day communication. వాడుతూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి, so that you will gain the mastery, you will gain the fluency, you will gain the accuracy. Most importantly, you will gain the confidence, because the very caption, the very tagline of this program is communicating confidently. ఈ ప్రోగ్రామ్ ట్యాగ్లైన్ లేదా పంచ్ లైన్ ఏమిటి అంటే communicating confidently. So I hope you will gain that confidence by watching more of these programs, by reading different kinds of useful materials. I hope the program has been useful and meaningful to all of you. Thank you for watching the program. Thank you all.